అరే నేను పెట్టే వీడియోస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబ్ కౌంట్కి రీచ్కి ఏమైనా సంబంధం ఉందా? ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి, మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. హియర్ ఈజ్ ద మూవీ రివ్యూ ఆఫ్ శుభం. సమంత ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం ఒక మూవీ తీశారంటే కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, ప్రాపర్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ అంతా ప్రాపర్గా ఉంటుంది అనుకున్నాను. కానీ తీసుకెళ్ళి గంగార్పణం చేస్తారు అనుకోలేదు. మూవీలో కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అట్లనే మూవీ ఎలా అనిపించింది నాకు, అది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సినిమా రిలీజ్ కాగానే వచ్చి 2-3 గంటలు ఎడిట్ చేసి పెట్టేది కాదు, కొంచెం అనలైజ్ చేసి మనం మూవీ రివ్యూస్ అప్లోడ్ చేస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మూవీ ఎలా ఉందో, ఓవరాల్గా బాగుందా బాగాలేదా అంటే నాకైతే నచ్చలేదు. బాగుంది బాగుపడడం సెకండరీ, అసలు నచ్చలేదు మూవీ. ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కంటెంట్ తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పి థియేటర్లో రిలీజ్ చేయడం అనేది ఫస్ట్ రాంగ్ స్టెప్. సో ఓటీటీలో వచ్చిన మూవీస్ అంటే ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు, పర్లేదు, టైంపాస్గా చూడొచ్చు. కానీ థియేటర్లో కూర్చొని చూసేంత సినిమా కూడా కాదు. ఒక చిన్న పాయింట్ని తీసుకొచ్చి 2.5 గంటలు సాగుకొట్టారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ శుభం మూవీ. సినిమాలో పాయింట్ కొత్తగా ఉన్న, ఎగ్జిక్యూషన్ రాంగ్ ఉండడం వల్ల నాకంత ఎక్కలేదు. ఈ మూవీ చూడాలంటే మనకి కఠోరమైన దీక్ష, అపారమైన పట్టుదల, దృఢమైన సంకల్పం, ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉంటేనే మనం ఈ సినిమా కంప్లీట్ చేయగలం, లేకపోతే కంప్లీట్ చేయలేము. సో ఈ మూవీ హారర్, థ్రిల్లర్, కామెడీ జోనర్. సో స్టోరీ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు, మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్న పాయింట్ ఏంటి అంటే భీమిలీలో అరౌండ్ 2000 బ్యాక్డ్రాప్లో జరుగుతుంటుంది. సో ఆ ఊర్లో అనుకోకుండా ప్రతిరోజు 9 గంటలకి దెయ్యం వస్తూ ఉంటుంది. అసలు దెయ్యం ఎందుకు వస్తుంది, ఏమైంది తర్వాత అనేది ఓల్డ్ సబ్జెక్ట్. పాయింట్ పరంగా ఆలోచిస్తే కొత్త పాయింటే, సరే బాగుంది అనుకుందాం. కానీ ఎగ్జిక్యూషన్ అసలు ఎక్కడ సింక్ ఉండదు. కామెడీ అన్నారా, అసలు నవ్వు రాలేదు. పోనీ హారర్ అన్నారు, అది అంత ఇంపాక్ట్ అనిపించలేదు. థ్రిల్ ఎలిమెంట్ అస్సలకే లేదు. ట్రైలర్ ఆల్రెడీ చూసాం కాబట్టి మనకు అంత అనిపించదు. ఒక 5 సెకండ్స్ ఏదో బాగుంది అనిపిస్తుంది, రిమైనింగ్ సినిమా అంతా రొట్ట అనిపిస్తుంది. ఇంకా సమంత గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అసలు ఉన్న సీన్స్ 2-3 సార్లు వస్తారు, ఎందుకు వచ్చారో ఎందుకు పోయారో మనకు కూడా అర్థం కాదు. ఏదో ప్రొడ్యూసర్ కదా పెట్టాలని పెట్టినట్టున్నారు, కానీ ఆవిడ చేసే అంత ఇంపాక్ట్ రోల్ కూడా కాదు అది. సో త్రూ అవుట్ మూవీ పెట్టి సంథింగ్ ఏదో హారర్ కామెడీ కొంచెం ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఏ ఒక ఎక్స్పెక్ట్ కూడా మనకి అంత ఎంగేజింగ్ అనిపించదు మూవీలో. సో క్యాస్ట్ అండ్ క్రూ చూసుకుంటే కొత్త వాళ్ళని తీసుకున్నారు, పర్లేదు, ట్రై చేశారు. బట్ హారర్ కామెడీ అనే జానర్ ఎక్కడ ఉంది సినిమాలో నాకైతే అర్థం కాలేదు. ఆ సెకండ్ హాఫ్ కూడా మరీ అంత ఏదోతో తీశారు. ఎందుకు తీశారు ఏంటో. సీరియల్ అంటారు, దయ్యం అంటారు, మధ్యలో కామెడీ అంటారు, ఏవో ట్రై చేస్తుంటారు డైరెక్టర్. సో డైరెక్టర్కి అర్థం కాలేదు ఏం చేశాడో. ఇంకోటి ఏంటంటే ఒక దయ్యం సబ్జెక్ట్ పట్టుకుంటే ఏదో ఒక దయ్యం పెట్టి వాళ్ళందరూ ఇబ్బందిగా ఫేస్ అయ్యి సంథింగ్ భయపడే కాన్సెప్ట్ పెడితే కొంచెం స్టోరీ ఒక్కడిపైన క్యారెక్టర్ రన్ అవడానికి ట్రై చేయొచ్చు. ఇది ఊరందరికి దయ్యం పెట్టేసి ఏదో జనరిక్ సబ్జెక్ట్ లాగా తీసుకెళ్ళిపోతే ప్రాబ్లం కూడా జనరిక్ ప్రాబ్లం లాగా ఏంటో నాకైతే ఎక్కలేదు సినిమా. ఇది సమంత గారు ప్రొడ్యూస్ చేశారంటే మరేమో మరి నాకు అర్థం కాలేదు. అంత ఇంపాక్ట్ కూడా లేదు ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా, స్టోరీ పరంగా. ఇంకొంచెం ట్రై చేయాల్సింది, బట్ ఎక్కడ ఇంపాక్ట్ అనిపించలేదు. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే శుభం కాదు. సో ఓటీటీలో వచ్చి ఏదో నెట్ఫ్లిక్స్, అమెజాన్లో వచ్చిందిరా బాబు అంటే ఏదో పర్లేదు చూడొచ్చు, కానీ థియేటర్కి వెళ్ళి చూడాల్సినంత సినిమా కాదు ఇది. అంత కామెడీ కూడా అంత ఏముండదు. ఎక్కడ నవ్వాలో కొంచెం డిస్క్లైమర్ వేసి ఉంటే బాగుండేది, అక్కడ ఆడియన్స్ నవ్వేవాళ్ళేమో. కానీ ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మనము బ్యాక్ డ్రాప్ తీసుకున్న, ఇయర్స్ తీసుకున్న, సపోజ్ వీళ్ళు ఏం తీసుకున్నారు భీమిలీలో. సో వైజాగ్లో భీమిలీలో అనే బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు ఆ స్లాంగ్ పెట్టుకోవాలి కదా. నువ్వు వైజాగ్లో ఉండి వైజాగ్ స్లాంగ్ కాకుండా నార్మల్ తెలుగు మాట్లాడితే ఇంకా బ్యాక్డ్రాప్ ఎందుకు తీసుకున్నట్టు, ఏదో సముద్రం షార్ట్స్ కోసం తీసుకున్నట్టే ఉంది. కానీ ఇప్పుడు సపోజ్ చిత్తూరు అంటే చిత్తూరు యాస ఉండాలి, రాయలసీమ అంటే ఒక్కొక్క తెలంగాణ, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది. సో ఆ స్లాంగ్ని మేట్ చేస్తే నేటివిటీలో కామెడీ ఇంకొక పండొచ్చు. సో అవన్నీ పట్టించుకోకుండా ఏదో బ్యాక్డ్రాప్ టైంపాస్ పెట్టేసి ఏదో టైంపాస్కి స్టోరీ రాసుకున్నట్టు అనిపించింది నాకు. సో ఓవరాల్గా ఇంకోసారి చెప్పాలంటే కఠోరమైన దీక్ష, అపారమైన పట్టుదల, దృఢమైన సంకల్పం, ఈ 3 ఉంటేనే మన సినిమా చూడగలచ్చు, లేకపోతే సినిమాని చూడలేము. లైట్ తీసుకోవడం బెటర్. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా, లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.